వెల్కమ్ టు వెంకీస్ అకాడమీ. లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ సెక్షన్ ఆఫీసర్స్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బహుశా ఇదే లాస్ట్ ఎంటీఎస్ నోటిఫికేషన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ 2021 నుంచి మనకి బ్యాంక్ ఎగ్జామ్స్కి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి, రైల్వేస్కి మూడింటికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పరంగా మనకి ఎన్ఆర్ఏ సెట్ కండక్ట్ చేస్తారు. కాబట్టి 2020 నోటిఫికేషన్ ఇది లాస్ట్ మనకి, అంటే ప్రిలిమ్స్ జరగడం. మెయిన్స్ అనేది మీకు చెప్పాను ఆల్రెడీ, నేను ఎన్ఆర్ఏ సెట్లో మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్ఆర్ఏ? రైల్వే ఎగ్జామ్స్కి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సికి, అది ఏదైనా కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిటికి సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మనకి 2021లో అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన బడ్జెట్ కూడా కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. 1710 కోట్లు మనకు అనౌన్స్ చేసింది. సో కాబట్టి 2021 నుంచి మనకి ఇలాంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఏం జరగవు. అది ఎస్ఎస్సి సిహెచ్ఎల్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ కావచ్చు, ఎస్బీఐ క్లర్క్స్ కావచ్చు, ఎస్బీఐ పిఓస్ కావచ్చు, ఐబీపీఎస్ క్లర్క్స్ కావచ్చు, ఐబీపీఎస్ పిఓస్ కావచ్చు, ఆర్ఆర్బీ క్లర్క్స్ కావచ్చు, ఆర్ఆర్బీ పిఓస్ కావచ్చు. ఇలా వీటన్నింటి కలిపి రైల్వేలో ఏ ఎగ్జామ్స్ అయినా సరే అన్నిటి కలిపి కామన్గా మనకి సెట్ అనౌన్స్ చేస్తున్నారు 2021లో. కాబట్టి ఇది మనకి చివరి ఎంటీఎస్ ప్రిలిమ్స్. సో యాక్చువల్గా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎక్కడ కానీ మనకి కరెక్ట్ ఫిగరు నోటిఫికేషన్స్ ఇన్ని వేకెన్సీస్ అని అనౌన్స్ చేసిన దాఖలా లేవు. ఎందుకంటే ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు దాదాపు 9 months నుంచి 1 year పడుతుంది. ప్రిలిమ్స్ పెట్టాలి, ప్రిలిమ్స్ మళ్ళీ అనౌన్స్ చేయాలి, నార్మలైజేషన్ చేయాలి, మళ్ళీ మెయిన్స్ పెట్టాలి, ఆ మెయిన్స్ తర్వాత మళ్ళీ డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఇలాంటివన్నీ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఉంటుంది. ఇవన్నీ లాంగ్ ప్రాసెస్, దాదాపు 9 months పడుతుంది. కాబట్టి అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే నోటిఫికేషన్స్ని ఫస్ట్ అనౌన్స్ చేయటం మానేస్తారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి పడే నోటిఫికేషన్స్ ఏదైనా సరే. బట్ ఈసారి వేకెన్సీస్ ఏంటని చెప్పేసి పిల్లలందరూ గెటింగ్ కాల్స్ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్స్. బట్ ద థింగ్ ఈస్ దే హ్యావ్ నాట్ అనౌన్స్డ్ ద టోటల్గా వేకెన్సీస్ అని అనౌన్స్ చేయలేదు మనకి. బట్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనకి యావరేజ్గా కొన్ని లాస్ట్ ఇయర్ మనకి 8,000 ఆర్డర్లో ఉంది, అంతకుముందు 9,000లో ఉంది, సో అంతకుముందు 12,000 ఉంది. అట్లా యావరేజ్ తీసుకుంటే మనకి దాదాపు 9,000+ ఉంటుంది. అఫ్కోర్స్ ఇది మన ప్రాసెస్ జరిగేటప్పటికి, ఈ రిక్రూట్మెంట్ మనకి ప్రాసెస్ జరిగేటప్పటికి దాదాపు 9 months 8 months పడుతుంది. కాబట్టి ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేయరు. అందుకని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ని thousandsలో ఉంటుంది మ్యాక్సిమం. సో మినిమం మనకి 9,000 అట్లా ఆర్డర్ ఉండే ఛాన్సెస్, యావరేజ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అప్రాక్సిమేట్. కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ ద వ్యాకెన్సీస్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎస్పెషల్లీ ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ సెక్షన్. ఇంతకీ మల్టీ టాస్కింగ్ సెక్షన్ ఆఫీసర్స్ అంటే ఏంది, జాబ్ ఎలా ఉంటుంది, శాలరీ ఎంత, ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏముండాలి, ప్రమోషన్స్ ఏమైనా ఉంటాయా, ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్ ఉంటుందా, మెయిన్స్ ఉంటుందా, Tier 1, Tier 2, Tier 3 కూడా ఉంటుందా, ఇవన్నీ మనకి క్వశ్చన్స్. నెక్స్ట్ ఎలా ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇప్పుడు నేను ఫర్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్గా నేను స్టూడెంట్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చాలామంది అప్లై చేస్తున్నారు. తప్పేం లేదు, అప్లై చేయొచ్చు. అప్లై చేసే ముందు కాస్త ఆ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకొని చేయండి. లేదంటే వెళ్ళి దయచేసి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది ఆస్పిరెంట్స్ దోస్ హు ఆర్ అప్లయింగ్ ఫర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అది ఎంటీఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంటర్నెట్కి వెళ్ళి దయచేసి వాళ్ళ దగ్గర నుంచి అప్లై చేయించండి. ఎందుకంటే ఆ మెజర్మెంట్స్ మారిపోయాయి. ఫోటో అప్లోడ్ చేసే విధానం 3.5 విడ్త్, 4.5 లెంత్ సెంటీమీటర్స్, 3.5 into 4.5 ఆ మెజర్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫోటో ఏంటంటే మనకి గత 3 నెలల లోపల తీసుకున్న కొత్త ఫోటోని మనం అప్లోడ్ చేయాలి. ఇవన్నీ చాలా రూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ అప్లై చేసే విధానంలోనే ఉద్యోగం రావడం రాకపోవడం కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అది చాలామందికి ఆస్పిరెంట్స్కి తెలియదు. సో బై యూజింగ్ మై బెటర్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 26 ఇన్ దిస్ కాంపిటేటివ్ ఫీల్డ్ దట్ ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్, అప్లై చేసే విధానంలోనే ఉంటుంది. టెక్నిక్గా జాబ్స్ తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మామూలుగా అభ్యర్థులు రాసేవాళ్ళు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు 3 రకాలుగా ఉంటారు. ఆల్రెడీ కోచింగ్ తీసుకునేసి మంచి వెల్ అడ్వాన్స్డ్గా ఉంటారు. మంచి సబ్జెక్ట్ కమాండింగ్, రీజనింగ్ కావచ్చు, యాప్టిట్యూడ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, అప్డేట్లో ఉంటారు. ఆల్రెడీ 1 year లాంగ్ టర్మ్ తీసుకునేసి. కొద్దిమంది ఇప్పుడు జాయిన్ అయి ఉంటారు, 2 months 3 months 4 months అట్లా, ఇంకా 6 months కూడా అయి ఉంటుంది. వాళ్ళు ఒక కేటగిరీ. అసలు ఏమీ లేకుండా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒక కేటగిరీ. సో కాబట్టి టాప్ లెవెల్లో ఉండే స్టూడెంట్స్ కొద్దిమంది, మిడిల్ లెవెల్లో ఉండాలి కొద్దిమంది, అసలు 0 level అంటే కోచింగ్ లేకుండా ఓన్గా ప్రిపేర్ అయ్యే కొద్దిమంది ఉంటారు. సో ఈ 3 types ఆఫ్ కేటగిరీస్లో నేను చెప్పేది ఏంటంటే, మనకి ఈ పోస్ట్ కోడ్లు ఉంటాయి ఇక్కడ.
ఎక్స్ కోడ్, వై కోడ్, జెడ్ కోడ్ ఇట్లా ఎక్కడెక్కడ మనం దేనికి అప్లై చేసుకోవాలి అనేది అక్కడ బట్టి తెలుస్తుంది. నెక్స్ట్ త్రూఅవుట్ ఇండియా ఈ రిక్రూట్మెంట్ కాబట్టి మొత్తం 29 స్టేట్స్ ఉన్నా మనకి ఒక స్టేట్లో ఉండే అభ్యర్థి ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. మరి ఏ స్టేట్లో అప్లై చేసుకునే జాబ్స్ వస్తాయి అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. అదన్నీ మీకు నేను చెప్తాను. నౌ సీ హియర్. సో ఈ మల్టీటాస్కింగ్ సెక్షన్ ఆఫీసర్స్ అసలు ఎక్కడ ఫిల్ చేస్తారంటే బేసిక్గా నాన్ గెజిటెడ్ ఇండియన్ నాన్ గెజిటెడ్ మినిస్టర్ ఆఫ్ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ అని వీళ్ళని నాన్ గెజిటెడ్లో ఫిల్ చేస్తారు. మినిస్టర్ ఆఫ్ నాన్ గెజిటెడ్ డిపార్ట్మెంట్స్ అంటారు దీన్ని. అలాగే సెంట్రల్ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ దానిలో ఫిల్ చేస్తారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఫిల్ చేస్తారు. ఈ 3 కేటగిరీస్లో ఉంటాయి. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, సెంట్రల్ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ అంటారు. సో ఇట్లా మనకి 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్గా ఫిల్ చేస్తూ ఉంటారు. కాబట్టి దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటంటే జస్ట్ 10th క్లాస్ మాత్రమే పాస్ అయితే సరిపోతుంది. ఎనీ రికగ్నైజ్డ్ బోర్డు నుంచి ఉండాలి 10th క్లాస్ పాస్ అయినట్టు. అది పర్సంటేజ్తో నిమిత్తం లేదు. 35%తో పాస్ అయినా పర్లేదు. కాబట్టి చాలామంది ఫోన్ చేశారు నిన్న ఈ మధ్య. ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్ ఐమ్ గెటింగ్ ద కాల్స్. సార్ మాకు ఇంటర్ ఉంది, డిగ్రీ ఉంది, పీజీ ఉంది, కొద్దిమంది అయితే ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉందని చెప్పారు. పర్సూయింగ్ ఆఫ్ పీహెచ్డీ అని కూడా చెప్పారు చాలామంది. ఇక్కడ మనకి ఇచ్చిన రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ మాత్రమే. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే దాన్ని ఏమైనా ఉంటే మాకు అడ్వాంటేజ్ అని కూడా అడిగారు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్కి దీనికి సంబంధం లేదు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అసలు పట్టించుకోరు కూడా. వాళ్ళకి కావాల్సింది 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ మాత్రమే. దానిలో కూడా 90% వచ్చిందా, 95% వచ్చిందా అవన్నీ చూడరు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ వాళ్ళు చూడరు. వాళ్ళు పెట్టే ఎగ్జామ్లో వచ్చే పర్ఫార్మెన్స్ని బట్టి నీకు జాబ్ రావడం రాకపోవడం ఉంటుంది. కాబట్టి నీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే నీకు అడ్వాంటేజ్ అవుతుందా అంటే ఇటువంటి జాబ్స్లో మాత్రం యాడ్ చేయరు. దట్ ఈస్ మెయిన్ ఫ్యాక్టర్. కాబట్టి ఎస్ఎస్సి 10th క్లాస్ 35%తో పాస్ అయినా పర్లేదు. వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్లో మాత్రం మనం పర్ఫార్మెన్స్ చూపించాలి. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే దీనికి ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ పరంగా ఎంత ఉండాలి? క్వాలిఫికేషన్స్ పరంగా 10th క్లాస్ ఉండాలి. ఏజ్ పరంగా అభ్యర్థి 18 పూర్తయి ఉండాలి. 18 పూర్తయి ఓసీ వాళ్ళకి ఏజ్ కేటగిరీ ఒక విధంగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక మామూలుగా ఒక జనరల్గా ఒక ఏజ్ ఉంటుంది. బట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ని బట్టి ఏజ్ని డిఫరెంట్గా డివైడ్ చేశారు. కొన్ని పోస్టులకి అయితే ఓసీ వాళ్ళకి 18 నుంచి 25 ఇయర్స్ ఏజు. మరి కొంతమందికి అయితే కొన్ని పోస్టులకి అయితే 18 నుంచి 27 ఉంది ఓసీ వాళ్ళకి. సో డిఫరెంట్ టైప్స్ మనం అప్లై చేసే పోస్టుల కేటగిరీస్ బట్టి మనకి ఆ ఏజ్ ఫ్యాక్టరు డిసైడ్ ఉంటుంది. కాబట్టి 18 to 25 అని కొద్దిమంది, 18 to 27కి కొద్దిమంది. అంటే మనం అప్లై చేసే పోస్టులను బట్టి ఆ ఓసీ వాళ్ళకి. చాలామంది అడుగుతూ ఉంటాం, ఫోన్ చేశారు నిన్న ఈ మధ్య రీసెంట్గా, సార్ 25 ఇంతకీ 27 అంటే 25కు ఏజ్ మ్యాక్సిమం ఏజ్ 25 ఇయర్స్ ఉండే పోస్టులు ఉన్నాయి, 27 ఇయర్స్ ఉండే పోస్టులు ఉన్నాయి ఓసీ వాళ్ళకి. కాబట్టి మనం అప్లై చేసే పోస్టులను బట్టి మనకి ఏజ్ 25 లోపల 20 దాటిన వాళ్ళు మిగతా పోస్టులకి అప్లై చేసుకోవాలి. 25 లోపల ఉండే వాళ్ళు అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ కేటగిరీస్. నౌ సీ అది ఓసీ వాళ్ళకి 25 లేదా 27. అలాగే బీసీ వాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది 3 years ఏజ్ రిలాక్సేషన్. 25+3, 27+3 అంటే 28 కావచ్చు, 30 కావచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే 5 years రిలాక్సేషన్ ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ తెలుసు. కాబట్టి 25+5, 27+5 ఎస్సీ ఎస్టీకి. నెక్స్ట్ ఈ పీడబ్ల్యూడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు వీళ్ళకి. ఇటువంటి వాళ్ళకి 10 years రిలాక్సేషన్ ఉంది, ఏజ్ రిలాక్సేషన్. అలాగే విమెన్ డైవర్సీ ఇలాంటి వాళ్ళందరికీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నథింగ్ టు వరీ. అవి చూడొచ్చు. ఎక్స్ సర్వీస్మెన్ కోటా కూడా. నెక్స్ట్ ఈ అప్లై చేసే విధానంలో ఫీజు ఎంత ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే జనరల్గా ఏంటంటే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మనకి విమెన్ కేటగిరీకి నో ఫీ. మీరు క్యాస్ట్ బార్, మీరు ఏ క్యాస్ట్ అయినా కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఏదైనా కావచ్చు. విమెన్ అంటే జంటి కేటగిరీ, విమెన్ కేటగిరీలో మీకు ఎటువంటి అప్లికేషన్కి ఆన్లైన్కి మీరు అమౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ నో అప్లికేషన్ ఫీ ఫర్ ద విమెన్ కేటగిరీ. అలాగే మెన్ కేటగిరీకి వస్తే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ డిసేబుల్డ్ వీళ్ళందరికీ మాత్రమే ఎస్సీ ఎస్టీకి ఫీజు రిలాక్సేషన్ ఉంది. బట్ అలాగే మిగతా వాళ్ళు మాత్రము ఓబీసీ బీసీ అయినా ఓసీ అయినా నువ్వు 100 rupees పే చేయాలి ఆన్లైన్లో. జంటి కేటగిరీకి బీసీ అయినా సరే, ఓసీ అయినా సరే, వీళ్ళందరూ అబ్బాయిలు అయితే మాత్రం 100 rupees ఆన్లైన్లో పే చేసుకోవాలి. ఇది అప్లై చేసే విధానం.
నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంతకీ ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ మనకి February 5th నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు లాస్ట్ డేటు ఎప్పుడంటే 21st March. దయచేసి చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఇండియా వైడ్ జరిగే ఎగ్జామ్ కాబట్టి, అది దట్టు 10th క్లాస్ బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి. ఇక్కడ శాలరీ ఎంత ఉంటుందంటే మనకి యాక్చువల్గా 30,000 ఉంటుంది. అంటే మనం చేసే ఇక్కడ మనకి కోడ్లు ఇచ్చినాడు, ఎక్స్ కేటగిరీనా, వై కేటగిరీ, జెడ్ కేటగిరీ అని. సో అక్కడ మనం అప్లై చేసే కోడ్ని బట్టి ఎక్స్ కేటగిరీ అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో, అంటే ఇండియా మొత్తం మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, కోల్కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ఇట్లా వీటికైతే మనకి ఒక శాలరీ వస్తుంది. అలాగే వై కోడ్కి అయితే శాలరీ ఒక విధంగా వస్తుంది. వై కేటగిరీ అంటే మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయి. అలాగే జెడ్ కేటగిరీ అంటే విలేజ్లు ఉంటాయి. మనకి పోస్టులు ఇండియా మొత్తం అన్నీ ఉంటాయి. మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటాయి, సిటీ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి, అలాగే కొన్ని టౌన్లో కూడా ఉంటాయి. కాబట్టి త్రూఅవుట్ ఇండియా ఉంటుంది. కాబట్టి ఈ పోస్టులు మనం అప్లై చేసే విధానాన్ని బట్టి మనకి జాబ్ వస్తుంది. నెక్స్ట్ ఈ అప్లై చేసే విధానంలో కట్ ఆఫ్ చూసుకోవాలి మనం. ఇక్కడ మనకి ఎలా ఉంటుంది ఎగ్జాము, మనకి ఎగ్జామ్ యాక్చువల్గా Tier 1, Tier 2 ఉంటుంది. సో ఈ Tier 1 డేట్స్ కూడా ఇచ్చాడు, Tier 2 డేట్స్ కూడా ఇచ్చాడు. Tier 1కి ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, Tier 1లో ఎన్ని ఉంటాయి, Tier 2లో ఎన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి అండ్ వన్ మోర్ థింగ్, ఉద్యోగం రావడం రాకపోవడం అనేది కూడా మనం అప్లై చేసే విధానంలో అప్లై చేసే విధానం బట్టి, టెక్నిక్స్ని బట్టి మనకి జాబ్ రావచ్చు, రాకపోవచ్చు. అలా వచ్చి త్రూఅవుట్ ఇన్ ఇండియా కాబట్టి మనకి ఒక అభ్యర్థి ఏ స్టేట్స్కైనా అప్లై చేసుకోవచ్చు, ఏ స్టేట్కైనా సరే. ఏపీ వాళ్ళు ఏపీలోనే అప్లై చేసుకోవడం రూల్ ఏం లేదు, అదర్ స్టేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్పుడు నేను నాన్ లోకల్ అవుతుంది సార్ అంటే అలాగేం కాదు. ఎక్కడైనా ఎవరైనా సరే ఏ స్టేట్కి అప్లై చేస్తారో వాళ్ళు ఆ స్టేట్కి లోకల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్ణాటక వెళ్ళి రాశాను అనుకోండి, కర్ణాటక నేను లోకల్ అవుతాను. అట్లా లోకల్ నాన్ లోకల్ ఏం లేదు. ఒక అభ్యర్థి ఏ స్టేట్ నుంచి అయినా సరే ఒక స్టేట్ నుంచి రాసుకోవాలి ఎగ్జామ్, అలా ఉంటుంది. సో యూ కెన్ అప్లై త్రూఅవుట్ ఎనీ స్టేట్. మరి ఏ స్టేట్కి అప్లై చేసుకోవాలి సార్ అంటే, త్రూఅవుట్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ మనకి ఇండియాలో బీహారీస్ ఎక్కువ ఉన్నారు కట్ ఆఫ్ తెచ్చుకోవడంలో. అంటే వాళ్ళు మనమన్నా డిగ్రీ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం, బట్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి చేతిలో రీజనింగ్, యాప్టిట్యూడ్ బుక్స్ పెట్టుకుని ప్రిపేర్ అవుతూనే ఉంటారు. కాలేజ్కి వెళ్ళినా కూడా దే ఓన్ షో దట్ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ద అకాడమిక్. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు. నేను బీహార్లో అబ్జర్వ్ చేశాను ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. ఫస్ట్ నెంబర్ 1 బీహారీస్ ఉన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడంలో, ల్యాక్స్ ఆఫ్ పీపుల్. అలాగే మన నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే ఏపీ, తెలంగాణ ఉంది. అంటే పబ్లిక్ సెక్టార్లో జాబ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు మనకి బీహారీస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నెక్స్ట్ అందుకని ఏం చేస్తారంటే, మన ఏపీ వాళ్ళు బ్యాంక్ ఎగ్జామ్స్ పడినా ఏది పడినా మన ఏపీ నుంచి కాకుండా బెంగళూరు నుంచి అప్లై చేస్తుంటారు, కర్ణాటక నుంచి. ఎందుకంటే కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో కర్ణాటక అంతా బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా కాబట్టి అక్కడ ఎక్కువగా వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో ఎక్కువ ఉంటారు. అలాగే కేరళ వాళ్ళు కూడా ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ ఉంటారు, చెన్నై కూడా ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ, ఇండస్ట్రియల్ సెక్టర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే స్టూడెంట్స్ మాత్రం ఎక్కువగా ఆస్పిరెంట్స్ దే ప్రిఫర్ ద గవర్నమెంట్ జాబ్స్ రాదర్ దాన్ ద ప్రైవేట్ సెక్టర్. సో ఇది మెయిన్ డ్రాబ్యాక్. కాబట్టి మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేసుకోవాలనేది కట్ ఆఫ్, ఉద్యోగం రావడం రాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 కేటగిరీస్ నేను చెప్పాను. బాగా కోచింగ్ తీసుకొని ఎక్స్ట్రాడినరీ ప్రిపేర్ అయిపోయిన వాడు ఉంటాడు, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా రాసే విధంగా ఉంటాడు. ఒక అతను కేటగిరీ అయితే ఇప్పుడిప్పుడే కోచింగ్ తీసుకొని 3-4 months ప్రిపేర్ అవుతుంటాడు, మిడిల్లో ఉంటాడు. ఇంకొక పర్సన్ కోచింగే తీసుకోడు. ఇలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ అప్లై చేసుకుంటే జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కోచింగ్ బాగా తీసుకొని సబ్జెక్ట్ మీద ఎక్స్ట్రాడినరీ మంచి కమాండింగ్ ఉన్నవాడు ఎక్కడైనా సరే ఏ స్టేట్ అయినా అప్లై, మన స్టేట్ అప్లై చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకోవచ్చు. నో నీడ్ టు గో అదర్ స్టేట్స్. అది మెయిన్ డ్రాబ్యాక్. నెక్స్ట్ అలా కాకుండా ఇప్పుడిప్పుడే కోచింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే ఒక 3-4 months కోచింగ్ నేర్చుకుంటూ ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాళ్ళు, నాకు ఇప్పుడే జాబ్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ డోంట్ ప్రిఫర్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువ లేని స్టేట్స్ మనం అప్లై చేసుకోవాలి. కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువ లేని స్టేట్స్ ఏది సరే మీరు అడగచ్చు, నేను చెప్తాను, మళ్ళీ అప్పుడే చెప్పను. సో యూ కెన్ డిస్క్రిప్టివ్లో నెంబర్ ఇచ్చున్నాను, మీకు పర్సనల్గా కాల్ చేసుకోవచ్చు. అవన్నీ చెప్పాం, ఎందుకంటే కేటగిరీని బట్టి కూడా ఉంటుంది. రిజర్వేషన్ కేటగిరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ టెరిటరీకి ఉంటాయి. యూనియన్ టెరిటరీలో మనకి అండమాన్ నికోబార్ ఉంది, పాండిచ్చేరి ఉంది, పుదుచ్చేరి ఉంది. ఇక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అది అక్కడ ఏ టెరిటరీ అప్లై చేస్తే మనకి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. అలాగే అదర్ స్టేట్స్లో ఏది అప్లై చేస్తే మనకి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ జరాల కొన్ని ఉంటాయండి. సో అప్లై చేసే ముందు ఏదో ఆన్లైన్ అప్లై చేసుకోవడం అంటే వెళ్ళిపోతారు, ఇంటర్నెట్ సెంటర్ దగ్గర గైడ్కి చెప్పేస్తారు,
ఆ మార్క్ షీట్ ఆధార్ ఇచ్చేస్తారు, మీరు అప్లై చేస్తానని చెప్పేస్తారు, వాళ్ళు అప్లై చేస్తారు. వాళ్ళకి అసలు ఎట్లా టెక్నిక్ అప్లై చేయాలో తెలియదు. సో పూర్తి అవగాహనతో అప్లై చేయండి దయచేసి. అప్లై చేసే విధానాన్ని బట్టి జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దట్ ఈస్ ఐఎమ్ గివింగ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్స్ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్. 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ పైన 30,000 శాలరీ అంటే పర్లేదు, బెటర్. ఫస్ట్ మనకు ఒక ఆధారం బేస్ కావాలి. నువ్వు డిగ్రీ చేసినవచ్చు, పీజీ చేసినవచ్చు, బట్ ద థింగ్ ఈజ్ ఒక పబ్లిక్ సెక్టర్ జాబ్. తర్వాత నువ్వు సివిల్స్ కూడా రాసుకో, లేదంటే ఎస్ఎస్సి రాసుకో, సిజిఎల్. బట్ ఫస్ట్ మనకు ఒక జాబ్ కావాలి. నెక్స్ట్ సి ఇప్పుడు మనకి ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది ఎగ్జామ్స్ మనకి 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. Tier 1, Tier 2 ఉంటుంది. సో Tier 1 మనకి డేట్ కూడా ఇచ్చేసాడు. Tier 1 మనకి జూలై 1 నుంచి జరుగుతుంది. ఈ ఇయర్ జూలై 1, 2021 నుంచి జూలై 20th వరకు జరుగుతుంది. అంటే 20 days జరుగుతుంది త్రూఅవుట్ ఇండియా. సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే ఆన్లైన్ ఎగ్జాము. Tier 1 ఎన్ని మార్క్స్కి ఉంటాయి అంటే 100 మార్క్స్కి ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు సెక్షన్ 1, అంటే రీజనింగ్ అని చెప్పచ్చు మనము, 25 క్వశ్చన్స్. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అరిథమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ 2 కలిపి మిక్స్ ఉంటుంది, ఇది ఒక 25 మార్క్స్. అలాగే జనరల్ ఇంగ్లీష్ 25 మార్క్స్ ఉంటుంది మనకి, జనరల్ స్టడీస్ 25 మార్క్స్ ఉంటుంది ఓవరాల్గా, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ మొత్తం కలిపి. సో ఓవరాల్గా మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అండ్ మనకి ఎర్రర్ మార్క్స్ కూడా ఉన్నాయి. కరెక్ట్గా పెడితే మనకి ఆన్సర్ 1 మార్క్ కొట్టచ్చు. ఇఫ్ యూ పుట్ ద కరెక్ట్ ఆన్సర్ యూ విల్ గెట్ యాజ్ అ 1 మార్క్ రివార్డ్. అలాగే నువ్వు రాంగ్ చేసావు అనుకోండి 0.25 ఎర్రర్ ఉంటుంది మనకి, అంటే 1/4 మార్కు ఎర్రర్. కరెక్ట్గా పెడితే 1 మార్కు, రాంగ్గా పెడితే 0.25 మార్క్స్ మనకి ఎర్రర్ ఉంది. కాబట్టి మనకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే టచ్ చేయాలి. దిస్ ఇస్ ద Tier 1. నెక్స్ట్ Tier 2. Tier 2లో మనకి Tier 2 డేట్ కూడా మనకి అనౌన్స్ చేశాడు. సో మనకి నవంబర్లో ఇచ్చాడు, November 21 తారీఖు ఇచ్చేసాడు డేట్ కూడా. డిస్క్రిప్టివ్, అది డిస్క్రిప్టివ్ పేపరు Tier 2. మరి ఈ Tier 1 అనేది Tier 1 అనేది మనకి ఏ మోడ్ ఆఫ్ వేలో ఉంటుంది ఎగ్జాము అంటే ఇంగ్లీషు హిందీలో మాత్రమే ఉంటుంది. సో అంటే మనం రాయాల్సిన ఎగ్జాము Tier 1 వచ్చి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది లేదా హిందీ మీడియంలో ఉంటుంది. సో బోత్ బైలింగ్వల్ ఉంటుంది. ఏ ఎగ్జామ్ ఏ మీడియంలో మనం రాసుకోవచ్చు, తెలుగులో ఉండదండి Tier 1. బట్ Tier 2 మాత్రం మనకి 21 నవంబర్ అనౌన్స్ చేశాడు. ఇది డిస్క్రిప్టివ్ పేపర్ అంటున్నాం. సో 50 మార్క్స్కి ఉంటుంది. మొత్తము మనకి 30 minutes ఆ టైము. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే ఖచ్చితంగా ఇది ఆఫ్లైనే, ఆన్లైన్ కాదు. పేపర్ విత్ పెన్ మోడ్ అంటాం, డిస్క్రిప్టివ్ పేపర్. ఈ పేపర్ Tier 2 మనకి ఎగ్జాము November 21 అనౌన్స్ చేశాడు కదా. ఎట్లా ఉంటుందంటే ఒక ఎస్సే ఇస్తాడు, ఒక లెటర్ రైటింగ్ ఇస్తాడు. అంటే 2 క్వశ్చన్స్ ఉంటాయి మనకి, మొత్తం 50 మార్క్స్ ఉంటుంది. సో Tier 2 మనకి 50 మార్క్స్. కానీ ఇక్కడ ఏంటంటే Tier 2 అనేది అభ్యర్థి క్వాలిఫైయింగ్ అవ్వాలి. మనకి మెయిన్ ఎగ్జామ్ ఏంటంటే Tier 1. Tier 1లో వచ్చే మార్క్స్ని బట్టి నీకు జాబ్ డిసైడ్ అవుతుంది. Tier 2 అనేది మరి ఎందుకు సార్ పెట్టాడు డిస్క్రిప్టివ్ పేపర్ మనకి అంటే ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్, పేపర్ విత్ పెన్. అంటే పెన్ ఇచ్చి పేపర్ ఇచ్చి రాయమంటారు. ఏం రాయమంటారంటే ఒక్కొక్క దానికి 25 మార్క్స్ ఉంటుంది, 50 మార్క్స్ ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ పేపర్ Tier 2. 30 minutes మనకి టైం ఉండేది. 30 minutesలో మనం 2 క్వశ్చన్స్ని చేయాలి. ఒక ఎస్ఏ ఇస్తాడు, ఒక లెటర్ ఇస్తాడు. మరి ఏ ఎగ్జామ్ ఏ మీడియంలో రాయించాలంటే హిందీ మీడియంలో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, లేదంటే తెలుగులో కూడా రాయొచ్చు. డిస్క్రిప్టివ్ పేపర్ మాత్రం మనకి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ 8th షెడ్యూల్ ప్రకారం మనము ఇండియాలో మొత్తం మనకి 23 లాంగ్వేజెస్ ఉన్నాయి. 23 లాంగ్వేజ్లో దేనైనా రాసుకోవచ్చు. మలయాళం, కన్నడ పీపుల్ కర్ణాటకలో రాసుకోవచ్చు, తమిళ వాళ్ళు తమిళ రాసుకోవచ్చు. ఓన్లీ Tier 2 మాత్రమే. Tier 1 మాత్రం కామన్ ఇంగ్లీష్లో హిందీలో ఉంటుంది, రీజనల్ లాంగ్వేజ్లో ఉండదు. Tier 2 మాత్రమే రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది. తెలుగులో మనం రాసుకోవచ్చు డిస్క్రిప్టివ్ పేపర్ని, నో నీడ్ టు వర్రీ. ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, తెలుగులో రాసుకోవచ్చు, మన రీజనల్ లాంగ్వేజ్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు Tier 2. కాబట్టి మనకి ఎందుకంటే డిస్క్రిప్టివ్ పేపర్ రాసేటప్పుడు చాలామంది ఆ ఇంగ్లీషు హిందీ భాషా పరిజ్ఞానం లేదు కాబట్టి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ రాసుకోవచ్చు అని చెప్పేసి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఇక్కడ. ఇది ఇక్కడ నెక్స్ట్ ఈ ఉద్యోగం రావడం అనేది ఎట్లంటే నార్మలైజేషన్ పైన డిపెండ్ ఉంటుంది. ఈ నార్మలైజేషన్ ఒక బిగ్ ఫ్యాక్టర్ ఎస్ఎస్సీలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో. ఏంటి సార్ ఈ నార్మలైజేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జూలై 1 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్. ఒక స్లాట్కి పేపర్ ఈజీగా ఉందనుకుంటాం. మీ ఫ్రెండ్స్ రాస్తున్నారు ఒక స్లాట్లో, మీరు ఒక స్లాట్లో రాస్తున్నారు. అంటే రాసేటప్పుడు ఒక పేపరు ఒక
స్లాట్ ఈజీగా ఉండొచ్చు, ఒక స్లాట్ టఫ్గా ఉండొచ్చు. కాబట్టి ఏం చేస్తారంటే ఇండియా మొత్తానికి ఈజీగా వచ్చిన ఆ స్లాట్ని, టఫ్గా వచ్చిన స్లాట్ని, ఆ కట్ ఆఫ్ హైయెస్ట్ ఎంత వచ్చింది చూసి దాన్ని చూసి వాళ్ళు నార్మలైజేషన్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనం Tier 1 గురించి మనం డిస్కస్ చేస్తాం. లెట్ us see. ఎస్, మనకి Tier 1 జూలై 1st తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది, 20th ఎండ్ అయిపోతుంది. ఈ పేపర్ ఎలా ఉంటుంది అంటే మొత్తం 90 minutes మనకి టోటల్లో కాంపోజిట్ టైం, 90 నిమిషాలు, 100 questions. నిమిషానికి ఒక క్వశ్చన్ మనం ఈజీగా ఆరామ్సే చేయొచ్చు. మరి ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనకి Tier 1, Tier 2 అనేది మనకి క్వాలిఫైయింగ్ మాత్రమే. సరే, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి Tier 2లో? ఇప్పుడు మనకి Tier 1లో ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే కట్ ఆఫ్ వస్తుంది, జాబ్ వస్తుంది అంటే జనరల్గా ఏంటంటే మామూలుగా కట్ ఆఫ్ ఒక్కొక్కసారి ఒక విధంగా ఉంటుంది. ఒకసారి 82 పోయింది, ఒకసారి 85 పోయింది, ఒకసారి 79 పోయింది, ఒక 85. అంటే యాక్చువల్గా ఏంటంటే అవుట్ ఆఫ్ 100లో 80+, 85+ కనుక స్కోర్ చేసామంటే ఓసీ వాళ్ళకి కట్ ఆఫ్ చెప్తున్నాను నేను, త్రూఅవుట్ ఇండియా 85+లో వచ్చింది అనుకోండి, షూర్ జాబ్. బీసీ వాళ్ళకి అయితే 80+ తెచ్చుకోవాలి కట్ ఆఫ్, అలా ఉంటుంది. సో ఇది Tier 1. మరి Tier 2 ఎగ్జామ్ని వచ్చే మార్క్స్ని జాబ్కి మెరిట్లో యాడ్ చేయరు. Tier 1లో ఎగ్జామ్స్ని వచ్చే మార్క్స్ని బట్టి మాత్రమే మనకి ఉద్యోగం డిసైడ్ అవుతుంది. Tier 2 మరి ఎందుకు సార్ పెడుతున్నారంటే అది భాషా పరిజ్ఞానం ఉందా లేదా ఒక అభ్యర్థికి, అది ఏ లాంగ్వేజ్ అని కావచ్చు, రీజనల్ లాంగ్వేజ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, మీరు రాసే డిస్క్రిప్టివ్ అతనికి భాషా పరిజ్ఞానం ఉందా లేదా అని టెస్టింగ్ కోసం మనకి Tier 2 పెట్టారు. మరి ఈ మార్క్స్ని ఎందుకు సార్ యాడ్ చేయారంటే యాడ్ చేయరు, లాంగ్వేజ్ సంబంధించింది కాబట్టి. మరి ఇది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది? దానిలో మనం క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అంటే 40% తెచ్చుకోవాలని చెప్పేసి అది కూడా రూల్ పెట్టాడు Tier 2లో. చాలామంది Tier 2 ఏంది లాంగ్వేజ్ కదని చెప్పేసి ఎట్లా రాస్తారు. బట్ అక్కడ కనుక 40% కంటే తక్కువ వచ్చినట్టే నువ్వు డిస్క్వాలిఫై చేస్తాడు. అంటే మనకి Tier 1లో స్కోర్ తెచ్చుకోవాలి, హైయెస్ట్ స్కోరు, యాజ్ వెల్ యాజ్ ఖచ్చితంగా మనకి ఆ డిస్క్రిప్టివ్ పేపర్లో కూడా మనము క్వాలిఫై అవ్వాలి. అంటే 40%, 50 మార్కుల్లో 40% అంటే 20 మార్క్స్ తెచ్చుకోవాలి ఖచ్చితంగా. అంటే ఒక్కొక్క ఎస్ఏకి మనకి 25, ఒక ఎస్ఏకి 25 ఉంటుంది, ఒక లెటర్కి 25 ఉంటుంది. మొత్తం 50 మార్క్స్కి ½ an hour ఎగ్జాము. ఆ రెండుకి కలిపి మనకి ఖచ్చితంగా 20 మార్క్స్ తెచ్చుకోవాలి. 20 మార్క్స్ కన్నా తక్కువ తెచ్చుకోవాలని డిస్క్వాలిఫై చేస్తారు, జాబ్కి వెళ్ళే ఛాన్సెస్ లేదు. కాబట్టి Tier 1లో హైయెస్ట్ స్కోర్ తెచ్చుకుంటూ ఇన్ అడిషన్ టు మనము డిస్క్రిప్టివ్ పేపర్లో మనము క్వాలిఫై అయిపోవాలి. సరే సార్, క్వాలిఫైలో నాకు ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్టివ్ పేపర్లో నాకు మంచి స్కోర్ వచ్చింది, టాప్ స్కోర్ 40 దాకా వచ్చింది అవుట్ ఆఫ్ 50లో, దీనివల్ల నాకు అడ్వాంటేజ్ అయింది. ఎస్, డిస్క్రిప్టివ్లో తెచ్చుకునే మంచి మార్క్స్ బట్టిని కూడా జాబ్లో ఒక్కొక్కసారి డిసైడ్ అయి ఉంటుంది. ఎలా సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి ఉన్నాడు, ఇది Tier 1లో ఎస్సీ క్యాండిడేట్ ఇద్దరు అనుకుంటాం. Tier 1లో ఒక ఇద్దరు ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారు, లేదా ఇద్దరు ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారు అనుకుంటాం. ఏ క్యాస్ట్ అని కావచ్చు, ఒకే కేటగిరీ, సేమ్ కేటగిరీ. బీసీ వాళ్ళు ఇద్దరు అనుకుంటాం. ఒక ఎస్సీ కేటగిరీ క్యాండిడేట్ ఇద్దరు వచ్చారు, ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి. యాక్చువల్గా ఏంటంటే ఏజ్ని బట్టి ఫస్ట్ క్రైటీరియా ఉంటుంది. ఫస్ట్ ఏజ్ ప్రయారిటీ ఇస్తారు. ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఫస్ట్ జాబ్ ఇస్తారు ప్రయారిటీ. ఒకవేళ ఏజ్ ఈక్వల్గా ఉండి క్యాస్ట్ కనుక ఈక్వల్గా ఉంటే, సేమ్ కేటగిరీ ఉంటే, అప్పుడు Tier 2లో వచ్చిన మార్క్స్ని బట్టి జాబ్ డిసైడ్ చేస్తారు. అంటే Tier 2 మార్క్స్ కూడా మనకి Tier 2 ఎప్పుడైతే అభ్యర్థులు టై అవుతారో, టై అంటే అర్థం ఏంటంటే సేమ్ మార్క్స్ వచ్చి సేమ్ కేటగిరీ కనుక ఉంటే అప్పుడు వాళ్ళు ఎవరైతే డిస్క్రిప్టివ్ పేపర్లో మంచి స్కోర్ చేస్తుంటారో వాళ్ళకి జాబ్ ఇస్తాడు. ఇలా అంటే నార్మలైజేషన్స్ యూజ్ చేస్తూ ఇన్ అడిషన్ టు మనకి దే విల్ సీ అబౌట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ Tier 2 ఆల్సో. డిస్క్రిప్టివ్ పేపర్ని కూడా చూస్తారు. లేదంటే మామూలుగా డిస్క్రిప్టివ్ పేపర్ని మార్క్స్ని యాడ్ చేయరు. నార్మలైజేషన్స్ ప్రక్రియలో చాలామందికి ఈక్వల్గా వస్తాయి, సేమ్ కేటగిరీ, సేమ్ క్యాస్ట్ వస్తుంది, ఒక్కోసారి ఏజ్ కూడా సేమ్ ఉంటుంది. అలాంటప్పుడు ఆ కాంపిటీషన్స్కి ఏం చేస్తారంటే వీళ్ళు ఇన్ అడిషన్ టు ఎక్స్ట్రా ఇస్తారు. ఇలాంటివన్నీ మనకి కన్సిడర్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ అన్నీ అనౌన్స్ చేసేసాడు. డిస్క్రిప్టివ్ మనకి Tier 1 ఎగ్జామ్స్ డేట్ వచ్చేసాయి, Tier 2 పేపరు ఎగ్జామ్ కూడా డేట్ ఇచ్చాడు. Tier 1 మనకి జూలై 1st స్టార్ట్ అవుతుంది, Tier 2 మనకి November 11. సో కాబట్టి ఇప్పుడు మనకి ఫిబ్రవరి జరుగుతుంది, దాదాపు మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 5 months దాకా టైం ఉంది. సో ఈ 5 monthsలో మనం మిరాకల్స్ చేయించవచ్చు, నో ప్రాబ్లం. ఇంట్లో కూర్చొని కూడా ప్రిపేర్ అవ్వచ్చు, కోచింగ్ వెళ్ళి ప్రిపేర్ అవ్వచ్చు, ఇంట్లో కూర్చొని కూడా ప్రిపేర్ అవ్వచ్చు, నథింగ్ టు వరీ. 10th class క్వాలిఫికేషన్స్ కాబట్టి బిట్లు ఈజీగానే ఉంటాయి, మోడరేట్గా ఉంటాయి. ఈజీగా చక్కగా రీజనింగ్ పైన, యాప్టిట్యూడ్ పైన, అలాగే నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ పైన, గ్రామర్ పైన మంచి పట్టున్న వాళ్ళు, అలాగే జనరల్ అవేర్నెస్ అంటారు, జనరల్ స్టడీస్ అంటారు, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ. జనరల్ సైన్స్లో మనకి మామూలుగా
ఈ జనరల్ అవేర్నెస్లో జీకే కాదు ఉండేది మనకి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు మనకి జనరల్ అవేర్నెస్లో అంటే జిఎస్పి 25 క్వశ్చన్స్లో మనకి ఇచ్చేది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, డిజాస్టర్ మేనేజ్మెంటు, అలాగే కరెంట్ అఫైర్స్ లింకు, ఇవి మాత్రం ఇస్తారు. కానీ మనకి పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ ఇవన్నీ మనకి ఒక క్వశ్చన్ మాత్రం ఇస్తాడు. అంటే టోటల్గా మనకి జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఇన్ హిస్టరీ 4 సంబంధించింది, మనకి పాలిటీ సంబంధించింది 4 క్వశ్చన్స్ ఇస్తాడేమో అవుట్ ఆఫ్ 25లో. మిగతా 20 మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి మై రిక్వెస్ట్ ఆఫ్ ఆల్ ద ఆస్పిరెంట్స్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ MTS, ప్లీజ్ ఈరోజు మీకు నేను నెక్స్ట్ ఇది ఒక ఐడియా ఇచ్చాను ఎలా ప్రిపేర్ అయ్యాలనేది. సో డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇచ్చినాను, యూ కెన్ మేక్ ఏ కాల్ ఫర్ దట్. రిమైనింగ్ డీటెయిల్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అప్లై చేసే విధానాన్ని బట్టి జాబ్ వస్తుందని చెప్తున్నా. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి దాన్ని డిస్క్రిప్టివ్లో మా ఆఫీస్ నెంబర్ ఇచ్చాను, పర్సనల్గా మీరు కాల్ చేయండి. అప్లై చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. నేను ఇది పార్ట్ 1, ఈ పార్ట్ 2 Tier 1 ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు, రీజనింగ్, యాప్టిట్యూడ్, మనకి రీజనింగ్లో ఏ చాప్టర్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అలాగే యాప్టిట్యూడ్ ఎలా ఉంటుంది. సో అది నేను చెప్తాను, మీకు ఐడియా ఇస్తాను. మనకి ఈ Tier 1లో 25 క్వశ్చన్స్ రీజనింగ్, 25 యాప్టిట్యూడ్, 25 జనరల్ ఇంగ్లీషు, 25 జనరల్ అవేర్నెస్ అంటాం. ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, డిస్క్రిప్టివ్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎస్ఏ మనకి దేని మీద కంటెక్స్ట్ ఇస్తాడు, ఇవన్నీ నేను పార్ట్ 2లో మీకు అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, సీ యూ ఫ్రమ్ వెంకీస్ అకాడమీ. అండ్ వన్ మోర్ థింగ్, సో ఆల్రెడీ MTSకి బ్యాచెస్ అనౌన్స్ చేస్తాము. సో వీఆర్ కమెన్సింగ్ ద న్యూ బ్యాచెస్ ఫర్ SSC MTS. ఆల్రెడీ CHSL బ్యాచ్ కూడా 2 జరుగుతున్న ప్యారల్గా. ఇన్ అడిషన్ టు SA కానిస్టేబుల్ కూడా ఆల్రెడీ బ్యాచెస్ ఫామ్ అయ్యాయి. కాబట్టి మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద ఆస్పిరెంట్స్ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ MTS and SSC, you can hope with us if you join Venkis Academy. At the same time, we will provide all the quality of coaching by using more than 16 members of our alumni, those who are having more than 30 years experience and 25 years experience in this the premises of Nellore and Tirupati. And at the same time, we are providing that much of quality. We have been tapped with bankers at Delhi for online exams, so mode of అలాగే మెటీరియల్ కూడా మీకు మంచి సాఫ్ట్వేర్ స్టడీ మెటీరియల్ అప్డేట్ మెటీరియల్ మీకు అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ యూ కెన్ హోప్ విత్ us if you want to become a public sector. This is the last year for SSC MTS. By 2021కి మనకి ఈ SSC MTS నోటిఫికేషన్స్ మళ్ళీ పడే ఛాన్సెస్ లేదు. ఖచ్చితంగా మనకి NRE సెట్ పెట్టున్నారు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్తో వచ్చేస్తున్నాం. కాబట్టి ఇంకా బ్యాంక్స్కి 2021 నుంచి మనకి బ్యాంక్స్కి కానీ SSC రైల్వేస్కి కానీ ఇవన్నీ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉండవు. అన్నిటి కలిపి కామన్ ఎగ్జామ్గా సెట్ ఫామ్ అవుతుంది. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ NRE సెట్ అంటాం దాన్ని. దాని మీద నీకు ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చున్నాను, దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆల్రెడీ వెంకీస్ అకాడమీ. మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద ఆస్పిరెంట్స్, ప్లీజ్ డౌన్లోడ్ అవర్ వెంకీస్ అకాడమీ యాప్ ఫ్రమ్ గూగుల్ స్టోర్ వితౌట్ పేయింగ్ ఏ సింగిల్ పై. డబ్బులు ₹1 కూడా పే చేసే అవసరం లేదు. ఎంతోమంది విద్యార్థులు త్రూఅవుట్ ఇండియా మనం యాప్ని యూస్ చేస్తున్నారు. ఇది నేషనల్ వైడ్ యాపే. యూ కెన్ ఫైట్ విత్ వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సివిల్స్ వరకు కూడా మీరు వెళ్ళొచ్చు. అలాగే SSC CGL కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, అన్నిటికీ మీకు నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో వెంకీస్ అకాడమీ ఫ్రమ్ గూగుల్ స్టోర్. అట్ ద సేమ్ టైమ్ ప్లీజ్ వాచ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ ద ఫ్రెష్ వీడియోస్ అబౌట్ ద SSC కన్సర్న్. ఇట్ ఈస్ MTS కావచ్చు, CHSL కావచ్చు, CGL కావచ్చు, వీడియోస్ అన్ని పెడుతున్నాం. And please share the videos to our friends also, those who are not willing to come to our coaching premises. So thanks to all of you from Venkis Academy. See you.